ప్రజలకు నమస్కారం. ఇది బహిరంగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి పంపుతున్నా. ఇది ఆనంద కన్వెన్షన్ అంటే ఇది హిమాయత్ సాగర్ చెరువుకు ఆనుకొని ఉన్నది. అక్కడ హిమాయత్ సాగర్ చెరువు కనబడుతుంది కదా, అక్కడ తీసుకుపోతుంది. కాంపౌండ్ వాళ్ళు కట్టిండ్రు బ్రహ్మాండంగా. ఇగో గవర్నర్ ఇంటికి పోయే తోవలెక్క కట్టిండ్రు మొత్తం. ఇది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఎక్స్క్లూజివ్ గా మీకోసమే పంపుతున్నా సార్. మరి ఇది బఫర్ జోన్ లో ఉందా, లేకుంటే FTL ఉందా, లేకుంటే మీరు చెరువులనే ఉందా అని చెప్పేసి ఇదివరకు అయితే లోకల్ వాళ్ళు చెప్తుంది. ఇక్కడికి వచ్చి వాళ్ళు కాళ్ళు కడుక్కొని పోయేదంట. ఇగో ఇదంతా చెరువు. మరి ఇది కట్టడానికి పర్మిషన్లు ఎట్లా ఇచ్చిండ్రు, ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు? హైదరాబాద్ తాగునీరు కోసం వాడేటట్టు హిమాయత్ సాగర్ నీళ్లు. ఇంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళే కూడా ఉన్నాయి. వీరి ఫంక్షన్ హాల్ అయితే దాదాపుగా ఆడ ఇజ్జేనికి పార్కింగ్ కోసం ఇది కూడా కట్టేసింది. ఆనంద ఫంక్షన్ హాల్ ముందు ఇక్కడ వరకు నీళ్లు, చెట్ల వరకు నీళ్లు గ్రౌండ్ చేసిండ్రు, పార్కింగ్ కోసం చేసిండ్రు. ఆనంద కన్వెన్షన్ హాల్. ఇదే మనం పోయేది. ఆహ్లాదకరమైన వాతావరణం. చెరువును కబ్జా చేసిండ్రా లేదా అని చెప్పేసి మీరే బాజాబ్తా చెప్పాలి. ఇది ఆ లోపట అటుపోని ముందు పోయి తిప్పుకొని ఇది ఇప్పుడైతే పోలీస్ స్టేషన్ కూడా పెట్టిండ్రు మీరు ఏకంగా. ఆనంద కన్వెన్షన్ దాదాపు ఎన్ని ఎకరాలు చూడబ్బా, ఎన్ని ఎకరాల భూమి ఇది. చెరువు, ఆ చెరువు ఇట్నే నాకు ఒకళ్ళు చెప్పిండ్రు. కొత్త పోలీస్ స్టేషన్ కూడా పడ్డది. ఇప్పుడు హైదరాబాద్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఏది కట్టినా కానీ వదలరు. అసలు మీరు స్టార్ట్ అయినాక ఇంకా ఎక్కువ నిర్మాణాలనే. ఇక్కడ నిర్మాణాలు ఎక్కువ మోపైనాయి. ఇక్కడ మునుపటి కంటే ఎక్కువ నిర్మాణాలు ఈ 15 రోజులకెళ్ళి ఎక్కువైనాయి అంట. అంతేనా? 15-20 డేస్ లా చాలా నిర్మాణాలు అయినాయంట. ఇదంతా వాటరే అంట. ఇక్కడ నిలబడ్డదంతా నీళ్లున్న కాన్నే అంట. అంటే ఈ హైడ్రా ఉన్నది పెద్దల కోసం కాదా, ఇది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు బాహ్య ప్రపంచానికి తెలియదు కావచ్చు. హిమాయత్ సాగర్ చెరువు కాడికి వచ్చినాయి మనం. నీళ్లు. ఇది బిల్డింగ్. ఇది బిల్డింగ్, ఇది కాంపౌండ్ వాల్. దీన్ని బఫర్ జోన్ అంటారా కాదా? కమిషనర్ గారు మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు బ్రహ్మాండంగా వివరించాలి. మీరు ముఖ్యమంత్రి ఇంకా కొంత ముందు పోయి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇదంతా ఇదే పార్కింగ్ కోసం ఇదంతా చేస్తున్నారు. ఎన్ని ఎకరాల్లో చూడండి. వెళ్ళిపోయి అట్టే తిప్పుకుంటాం. అద్దెకు పోతే ఇంకా చాలా పెద్ద పెద్ద VVIP ఇండ్లే ఉన్నాయి. ఇక్కడ VVIP నీళ్ళు అన్నీ ఉన్నాయి. పైన అక్కడ మైనింగ్ నడుస్తుంది. ఇక్కడ మొత్తం బఫర్ జోన్. ఇదంతా చెరువు కిందనే ఉండేనంట. నాకు తెలిసి ఒక 50 ఎకరాలు ఉంటుందా ఇదంతా. ఇప్పుడు ఇది పట్టా భూమా లేకుంటే ప్రభుత్వం లీజుకి ఇచ్చిందా, వీళ్ళకు ఏ విధంగా వీళ్ళకి భూమి సంక్రమించింది అని చెప్పేసి ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అసలు ఈ ఆనంద్ కన్వెన్షన్ ఎవరిదో కూడా నాకు తెలియదు. ఇట్లా నాకు లోకల్ వాళ్ళు వచ్చి నాకు ఫోన్లు చేసిండ్రు, ఒకసారి చూడండి సార్ అని చెప్తే ఆనంద కన్వెన్షన్ మొత్తం బాధాప్త చెరువునే ఉంది. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా పెట్టింది కదా, మరి ఇక్కడ వాళ్ళకి తెలుసో తెలియదో మీరు ఒకసారి వీడియో చేయండి సార్. ఒక వీడియో చేస్తే మీరు మాట్లాడితే జర బాగుంటుంది అని చెప్తే నేను చేయనీకని చెప్పి వచ్చిన. ఆనంద కన్వెన్షన్. ఓకే, ఒకప్పుడు నీళ్లు ఇక్కడ వరకు వస్తాయి. ఇదంతా నీళ్లున్న ఏరియానే. నీళ్ళు వచ్చి ఇక్కడ అన్ని నీళ్ళు ఆగిన ఏరియా ఇది మొత్తం పూడిసి అక్కడ తీసుకపోయింది. ఏకంగా సిమెంట్ కాంక్రీటే కట్టేసింది. ఇక్కడ ఇటు మొక్కన నీళ్ళు రాకుండా వస్తే కొట్టుకొని పోయి అటు పోవాలి, కానీ ఇటు రానే వద్దు. కాబట్టి దీనిపైన మీరు ఒకసారి దృష్టి పెడతారేమో అనుకుంటున్నా. ఇదంతా ఎత్తుకేపి అంత కాంక్రీట్ హబ్ లెక్క మార్చేసిండ్రు దీన్ని. ఇంత పెద్ద స్థలము, ఇంత పెద్ద ఇది అంటే లేక్ వ్యూలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్. ఇది లేక్ వ్యూ ఫంక్షన్ హాల్ అని పెడతారు. ఫోటోలు దిగిన నీళ్ళు ఉంటే నేను ఆ ఫోటోలు పంపిస్తాను. ఇక్కడ వరకు వాటరే. కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటరే. వీళ్ళే కట్టిండ్రు. ఇది ప్రభుత్వం కట్టించిండ్రు వీళ్ళకు, లేకుంటే గవర్నమెంట్ గా మన ఈయన సొంతంగా కట్టుకుంటా. ఇది కట్టనా కాంపౌండ్ వాళ్ళ, ఇది ఎవరికి సంబంధించింది ఇది అని చెప్పి తెలపాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి హైదరాబాద్ ఖచ్చితంగా దీని మీద స్పందించాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.